నమస్కారం అండి. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకంలోంచి చూస్తే ఈరోజు మనం సెకండ్ అధ్యాయం శ్రీమాన్ పరిష్కర్త గృహాభివృద్ధి సమైక్య అనేటువంటి ఈరోజు రెండో అధ్యాయంలో తెలుసుకోబోతున్నాం. ఈ అధ్యాయంలో పురుషులు తమ మాటల్ని వినిపించుకోవడం లేదని స్త్రీలు అనుకుంటుంటే, స్త్రీలు నిత్యం తనని మార్చాలని సలహా ఇస్తూ ఉంటారని పురుషులు అనుకుంటారు. అలాగే పురుషుల యొక్క జీవితంలో తమని తాము నిరూపించుకోవాలని కోరుకుంటారు. శక్తిని, సామర్థ్యాన్ని, ప్రతిభను, విజయాన్ని కోరుకుంటారు. పురుషులు ప్రధానంగా వార్తాపత్రికలు చదవడం, గేమ్స్ చూడడం ఇలాంటివన్నీ చూస్తుంటారు. స్త్రీలు సంభాషణలు, సౌందర్యం, అనుబంధాల గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే పురుషులు తమ సమస్యలను ఎవరికీ చెప్పకుండా తానే స్వయంగా పరిష్కరించుకోవాలని కోరుకుంటారు. స్త్రీలు అయితే తమ సమస్యల్ని ఎదుటివారికి చెప్పి ఎదుటివారి నుంచి సానుభూతి పొందాలి అని అనుకుంటారు. ఈ విధంగా ఈ అధ్యాయంలో రచయిత చెప్పడం జరిగింది. అలాగే చాలా సందర్భాల్లో స్త్రీలు సమస్యను చెప్పినప్పుడు పురుషులు వాటిని పట్టించుకోకుండా ఏదో సలహా ఇస్తూ ఉంటారు. అలా కాకుండా స్త్రీలు చెప్పినటువంటి విషయాలు పూర్తిగా విని వారికి ఓదార్పునిస్తే అదే వారికి పెద్ద సంతోషం అన్నమాట. ఈ విధంగా ఈ రెండో అధ్యాయంలో శ్రీమాన్ పరిష్కర్త గృహాభివృద్ధి సమైక్య గురించి ఈ రచయిత వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.